మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం తొమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో పథకం కింద 262 రూపాయల కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చరిత్రలో తొలిసారి 262 కోట్లు మత్స్యకారుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. ఇంకో పక్క ఓసారి సముద్రంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వస్తే ఒక రోజు 2 రోజులు కాదు, తుఫాను రాకుండా ముందు వచ్చిన తర్వాత కూడా సముద్రంలోకి పోలేరు. అందుకే 50 కేజీల బియ్యం సహాయాన్ని రెట్టింపు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 2014-15 ఆ రోజు మళ్ళీ ఆలోచించాను. 2000తో ప్రారంభించాను. 2016-17 మళ్ళా 4000కు పెంచాను. 2019 10,000కు పెంచాను. అదే 5 ఏళ్ళు ఇచ్చారు తప్ప ఒక్క పైసా కూడా మీకు ఇవ్వలేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ 10,000 నుంచి 20,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను ఇక్కడతో ఆగడం లేదు. సముద్రం మీ పక్కనే ఉంది. సముద్రంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పేదరికం నుంచి పైకి తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నా. మామూలు కాదు. 1053 కిలోమీటర్లు సుదీర్ఘమైన తీరం మన సంపద, మన బలం. లక్షలాది మత్స్య కార్మికులు జీవనోపాధి పైన ఆధారపడుతున్నారు. నేను అందుకే అక్వా పైన, ఇంకొక పక్కన మీ ఆదాయం పైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14-19 మత్స్య సంపద ఉత్పత్తి 19.18% పెరిగింది. అదే కాంగ్రెస్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. 19-24 మధ్యలో 4 రెట్లు పడిపోయింది. 5.43 మాత్రం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత, నిర్మాణ రంగం తర్వాత ఎక్కువ ఆధారపడేది మత్స్య సంపద పైనే మీరు ఆధారపడుతున్నారు. రాష్ట్రం ఆధారపడతా ఉంది. ఈరోజు మొత్తం దేశంలో 28% చేపలు ఎగుమతి చేస్తా ఉంటే దాంట్లో 38% మన రాష్ట్రం నుంచే చేస్తున్నాం. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 80% ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ సత్తా. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఇంతలా రాష్ట్రానికి ఖ్యాతిని, ఆదాయాన్ని అందించేలా చేస్తున్న మీకు అన్ని విధాల అండగా ఉంటాం. ఏదో పెద్ద పెద్ద అక్వా ఫార్మ్స్కే కాదు, నా మనసుకు దగ్గరుండే మత్స్య కార్మికులకి అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. మెకనైజ్డ్ మోటరైజ్డ్ డీజిల్ పడవలకి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మెకనైజ్డ్ పడవలకి 3,000 లీటర్లు, మోటరైజ్డ్ పడవలకి 300 లీటర్లు సబ్సిడీ అందిస్తున్నాం. 26, 27 21,935 లీటర్లు మీకు అందించాం. దీనివల్ల మీరు చూస్తే 50 కోట్ల రూపాయలు సబ్సిడీ కూడా ఇచ్చాం. ఇంకొక పక్క 3,256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9 షిప్పింగ్ హార్బర్లు, ఇంకో పక్క 8 ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం
మీ రక్షణ కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే 4550 ట్రాన్స్పౌండర్స్తో భద్రత కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున పడవలు గాని వలలు గాని మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా గాని సకాలంలో ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం.